జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. రోజు గడపకి పసుపు కుంకుమ పెడుతున్నారా? ఈ రహస్యం తెలియకపోతే ఫలితం అయితే ఉండదండి. ప్రతిరోజు తెల్లవారుజామున లేస్తారు, ఇల్లంతా శుభ్రం చేస్తారు, వాకిలి తుడిచి కల్లాపు చల్లి ముగ్గులు వేస్తారు, కష్టపడతారు. ఆ తర్వాత మీరు చేసే అతి ముఖ్యమైనటువంటి పని ఏమిటి? గడపకు పసుపు రాయడం, అవునా? కానీ ఎప్పుడైనా ఆలోచించారా గడపకు పసుపు ఎందుకు రాస్తున్నామని? ఇది కేవలము ఒక సాంప్రదాయమా, లేక పక్కింటి వారు మెచ్చుకోవాలని, లేదా తరతరాలుగా వస్తున్న అలవాటు కాబట్టి యాంత్రికంగా చేస్తున్నారా? నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో 90% మంది స్త్రీలు గడపకి పసుపు రాస్తున్నారు. కానీ అందులో దాగి ఉన్నటువంటి అసలైనటువంటి శక్తి ఎలా వాడుకోవాలో తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అయితే చేస్తున్నారు. ఆ తప్పుల వల్లే ఎంత పూజ చేసినా ఇంట్లో ప్రశాంతత అయితే ఉండదు. భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లలు చిరాకు, చేతిలో డబ్బులు నిలవకపోవటం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మీ సింహపు ద్వారము గడప రోధిస్తుండడం. అదేంటి, గడప రోధిస్తుందా అని అనుకోవచ్చు. మీరు విన్నది నిజమే, గడప కూడా ఏడుస్తుందండి, అలాగే ఆశీర్వదిస్తుంది కూడా. ఈరోజు ఈ వీడియోలో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి స్త్రీ ఖచ్చితంగా చేయవలసినటువంటి ఒక రహస్య పని గురించి చెప్పుకుందాం. ఇది కేవలము భక్తి మాత్రమే కాదు, దీని వెనుక ఒక అద్భుతమైనటువంటి సైన్స్ కూడా ఉంది. మన పెద్దలు మనకు ఇచ్చినటువంటి వరాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా కూడా చూడండి. మధ్యలో చెప్పబోయే చిన్న కథ మన ఇంటి వాతావరణాన్నే పూర్తిగా మార్చేయగలుగుతుంది. మీరు ఉదయం గడపను తాకినప్పుడు రేపు మీకు కలిగే అనుభూతి ఖచ్చితంగా వేరుగా ఉంటుందండి, సంశయం అయితే లేదు. మన సనాతన ధర్మాన్ని, మన ఆడపడుచుల సౌభాగ్యాన్ని కాపాడుకోవాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కామెంట్లో జై శ్రీమన్నారాయణ అని టైప్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. అసలు గడప అంటే ఏమిటి? అది కేవలము కర్రతో చేసిన చెక్కనో లేక రాయితో కట్టినటువంటి మెట్టునో కాదు. గడప అనేది బాహ్య ప్రపంచానికి మరియు మీ కుటుంబానికి మధ్య ఒక రక్షణ రేఖ. బయట ప్రపంచంలో ఉండే పోటీలు, ఈర్ష్యలు, నెగిటివ్ ఎనర్జీలు, అసూయలు, ఇవన్నీ నీ ఇంట్లోకి రాకుండా ఆపే రక్షా కవచం అని తెలుసుకోవాలి. మనిషి బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు కేవలం కాళ్ళతో మాత్రమే కాదు, మనసుతో కూడా ఎన్నో రకాల శక్తులను మోసుకొస్తాడు. వాటన్నింటినీ వడపోసి పవిత్రమైన శక్తిని మాత్రమే ఇంట్లోకి పంపేది మీ గడప. ఎవరో మీ ఇంటిని చూసి అసూయపడి ఉండొచ్చు, మరొకరు మీ మీద కోపంతో రగిలిపోవచ్చు. ఆ చెడు దృష్టిని, నరఘోషను అక్కడికక్కడే భస్మం చేసే శక్తి కేవలము పసుపుకు మాత్రమే ఉంది. అందుకే మన పెద్దలు చెప్పారు, గడప దాటనిదే ఆడది అంటే గడపకు అంత పవిత్రత ఉంది. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? గడప మీద నిలబడి మాట్లాడుతున్నాము, గడప మీద కూర్చుని ముచ్చట్లు పెడుతున్నాము. ఇంకా ఘోరం ఏం చెప్పాలంటే గడపను కాళ్ళతో కూడా తొక్కుతూ లోపలికి వెళ్తున్నావు. అమ్మా, నువ్వు గడపకు పసుపు రాస్తున్నావు సరే, కానీ ఆ పసుపులో జీవం ఉందా? ఆ పసుపు మీ ఇంటికి రక్షణ కవచంలా ఉందా, లేక కేవలము రంగులాగా ఉండిపోతుందా? నీవు గడపకు పసుపు రాసేటప్పుడు నీ మనసులో ఏమి ఆలోచిస్తున్నావు అనేది ముఖ్యం. అబ్బా, ఈ రోజు కూడా రాయాలా, నడుము నొప్పి ఎక్కువగా ఉంది అని విసుక్కుంటూ రాస్తే ప్రయోజనం ఉండదు. ఆ గడప మీ ఇంటికి ఆ లక్ష్మిని ఆహ్వానిస్తుంది. అదే నీ ఇల్లు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, నా భర్త నా పిల్లలు క్షేమంగా ఉండాలని సంకల్పం చేసుకుంటూ రాస్తే ఆ గడప మీ ఇంటికి శ్రీరామ రక్ష అవుతుంది. ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న కథ. శారద అనేటటువంటి అమ్మాయి, మన ఆడపడుచు లాంటి అమ్మాయి, ఒక మధ్య తరగతి గృహిణి. ఆమెకు పెళ్ళై 10 ఏళ్ళు, 2 పిల్లలు, భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. అంతా బాగున్నట్టే అనిపించేది. కానీ ఇంట్లో ఎప్పుడు ఏదో తెలియనటువంటి అలజడి, అశాంతి. భర్త సాయంత్రం ఇంటికి రాగానే చిరాకు పడేవాడు, పిల్లలు అనవసరంగా గొడవలు పడేవారు. ఎంత సంపాదించినా డబ్బు అంటే నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉండేది. అసలు ఇక ఇలా విపరీతంగా. శారదకు అర్థం కాలే ఇదేమిటని. నేను రోజు దీపం పెడుతున్నాను, పూజ చేస్తున్నాను, భక్తితో ఉన్నాను, ఎందుకు నా ఇల్లు ఇలా నరకంలా మారిపోతుంది, ఎందుకు ఇలా బాధలు అని ఏడ్చేది. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఆమె అమ్మమ్మ కాంతమ్మ వచ్చింది. కాంతమ్మ పాతకాలపు మనిషి, కానీ ఆమె కళ్ళల్లో అద్భుతమైనటువంటి శక్తి ఉండేది, తేజస్సు ఉంది. మరి ఆమె ఇంటికి రాగానే గమనించేసింది,
మొదటి విషయం, శారద ఇంటి గడప, ఆ గడపకు పసుపు ఉంది కానీ కుంకుమ ఉంది, కానీ అది కల తప్పినట్లుగా ఉంది, ఎండిపోయి బీటలు వారి ఉంది. ముగ్గులు కూడా ఏదో ఆదరా బాదరాగా వేసినట్లు గమనించింది ఆమె. మరుసటి రోజు ఉదయం శారద గడపకు ముగ్గులు వేస్తుంది. రాస్తుండగా కాంతమ్మ గమనించింది. ఫోన్ మాట్లాడుతూ ఒక చేతితో నీళ్లు చల్లి గబగబా పసుపు ఏదో మొక్కుబడిలాగా రాసేసి లేచింది. పసుపు రాసిన వెంటనే దాని మీద కాళ్ళు పెట్టి లోపలికి వెళ్ళింది. కాంతమ్మ అది చూసి గట్టిగా పిలిచింది, శారద అంటూ. కాంతమ్మ పిలుపుకు శారద ఉలిక్కిపడి చూసింది. ఏంటి ఆ పని? నువ్వు రాసింది పసుపా లేక నీ ఇంటి రాత అని నిలదీసింది కాంతమ్మ. శారదకు అర్థం కాలే. ఏమైందమ్మమ్మ? రోజు రాస్తున్నట్లే రాస్తున్నాను కదా అని అన్నది. అప్పుడు కాంతమ్మ చెప్పిన మాటలు శారద జీవితాన్నే కాదు, ఈ వీడియో చూస్తున్న మన జీవితాలను కూడా మార్చేస్తాయి. పిచ్చిదానా, గడప అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పీఠము. నువ్వు ఫోన్లో పనికిరాని కబుర్లు చెబుతూ విసుగుతో పసుపు రాస్తే ఆ మహాలక్ష్మి అక్కడ ఎలా కొలువై ఉంటుంది? పైగా పసుపు రాసిన వెంటనే ఆరకముందే కాలు పెట్టి తొక్కావు. నీ ఇంటికి కాపలా కాసే తల్లిని నువ్వే కాలితో తన్నినట్టు కాదా అది? అందుకే మీ ఇంట్లో లక్ష్మి నిలబడడం లేదు, అందుకే ప్రశాంతత లేదు అని మందలించింది. శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరి ఏం చేయాలి అమ్మమ్మ అని అడిగింది. ఒక రహస్యం పరిహారం చెప్పింది. ఈ రోజు నుంచి శారద ఆ పద్ధతి పాటించింది. నమ్మండి, నమ్మకపోండి. సరిగ్గా 21 రోజుల్లో శారద ఇంటిలో మార్పు మొదలైందండి. భర్తలో చిరాకు తగ్గింది, అనవసరపు ఖర్చులు ఆగిపోయాయి. ఇంటికి రాగానే ఏదో తెలియనటువంటి ప్రశాంతత. అసలు కాంతమ్మ చెప్పిన ఆ రహస్యం ఏమిటి? శారద చేసిన ఆ పని ఏమిటి? ఇప్పుడు చెప్పుకుందాం. ఆ రహస్యం తెలుసుకునే ముందు మన పురాణాల్లో ఒక అద్భుతమైనటువంటి కథను గుర్తు చేసుకోవాలి. సాక్షాత్తు ఇది మహాలక్ష్మీదేవికి ఆమె అక్క జ్యేష్ఠాదేవికి సంబంధించినటువంటి కథ. సముద్ర మథనంలో లక్ష్మీదేవి కన్నా ముందే జ్యేష్ఠాదేవి పుట్టింది కదా. జ్యేష్ఠాదేవికి అపరిశుభ్రత అంటే ఇష్టం. మరి గొడవలు, దుమ్ము, ధూళి, ఏడుపులు ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ ఆమెని నివాసం ఉంటుంది. ఆమె ప్రవేశిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం పోయి దరిద్రం అయితే తాండవిస్తుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి జన్మించింది. ఆమెకు పరిశుభ్రత, పసుపు, కుంకుమ, సుగంధ పరిమళాలు అంటే ప్రీతి. ఒకసారి ఇద్దరు కూడా సోదరిమణులు భూలోక సంచారం చేస్తూ ఒక గ్రామానికైతే వచ్చారండి. అప్పుడు లక్ష్మీదేవి ఒక మాట చెప్పింది. అక్క, ఏ ఇంటి గడప అయితే పసుపు కుంకుమలతో కలకలలాడుతూ ఉంటుందో, ఏ ఇంటి గడప దగ్గర స్త్రీలు భక్తితో దీపం పెడతారో ఆ గడప నాకు స్వాగత ద్వారము, నేను అక్కడే ఉంటాను. కానీ ఏ ఇంటి గడప అయితే వెలవెలలాడుతూ దుమ్ము పట్టి ఉంటుందో, కళావిహీనంగా ఉంటుందో అది నాకు అగ్నితో సమానము, నేను అక్కడికి రాలేను, అక్కడ నువ్వు నివసించు అని చెప్పింది. చూసారా, మనం గడపకు పసుపు రాయడం అంటే పరోక్షంగా జ్యేష్ఠాదేవికి రాయకపోవడం, అంటే జ్యేష్ఠాదేవికి అమ్మ నువ్వు లోపలికి రావద్దు, ఇది లక్ష్మీదేవి ఉండే చోటు అని బోర్డు పెట్టినట్టు అవుతుంది. పసుపు కుంకుమలో రాసి కలకలాడిస్తే గడప. మరి ఈ రోజుల్లో స్త్రీలు చేసే పెద్ద తప్పు ఏంటంటే, గడపకు పసుపు రాస్తారు కానీ బొట్లు పెట్టేటప్పుడు కుంకుమకు బదులుగా స్టిక్కర్ బొట్లు వాడుతున్నారు, లేదా రసాయనాలు కలిపినటువంటి పెయింట్ వేస్తున్నారు. ఇలాగా అమ్మ లక్ష్మీదేవి ఆకర్షించేది ప్లాస్టిక్ స్టిక్కర్లకు కాదు, స్వచ్ఛమైనటువంటి పసుపు, సహజమైన కుంకుమకు. గడప అనేది ఇంటి వెన్నుముక లాంటిది కదా. మన శరీరానికి వెన్నుముక ఎంత ముఖ్యమో ఇంటికి గడప అంతే ముఖ్యము. ప్రధాన ద్వారం నుండే ప్రాణశక్తి లోపలికి ప్రవేశిస్తుందండి. పసుపు అద్భుతమైనటువంటి యాంటీబయాటిక్ కదా. మీరు గడప నిండా పసుపు రాసినట్లయితే కంటికి కనిపించని సూక్ష్మక్రిములే కాదు, కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీ కూడా అక్కడికక్కడే ఆగిపోతుంది. అప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టినట్లు అయితే ప్రతి స్త్రీ తప్పక చేయాల్సినటువంటి ఆ రహస్య పని ఏమిటి అన్నటువంటిది చూస్తే, ఈ పద్ధతిని రేపటి నుంచి పాటించండి, ఫలితం మీరే చూస్తారు. గడపకు పసుపు రాసేటప్పుడు కేవలం నీళ్లతో కాకుండా ఆ నీళ్లలో కొంచెం పచ్చిపాలు మరి ఇంకా పన్నీరు కలిపి ఆ మిశ్రమంతో పోయండి.
ఎందుకంటే పాలు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. పన్నీరు ఇచ్చే సుగంధానికి ప్రతికూల శక్తులు దరి చేరవు. కాబట్టి ఎప్పుడు ఎడమ నుండి కుడికి మాత్రమే రాయాలి. ఇది పాజిటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని సూచిస్తుంది. ఇలా రాస్తున్నంతసేపు మనసులో అనవసరపు ఆలోచనలు రానియకండి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః లేదా మీ కులదైవ నామాన్ని స్మరిస్తూ సాక్షాత్తు దైవాన్ని తాగుతున్న భావనతో ఉండాలి. పసుపు రాశాక బియ్యం పిండితో చిన్న ముగ్గు వేసి మీ ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టి మీ కుటుంబ క్షేమం కోసం బలంగా సంకల్పించుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి నియమం ఏమిటి అంటే, పసుపు రాసిన తరువాత దానిపైన వెంటనే కాళ్ళు పెట్టకూడదు. గడపను తొక్కటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని తొక్కటమే కదండి. కాబట్టి ఎప్పుడూ గడపను దాటాలే కానీ తొక్కకూడదు. ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి శుక్రవారము గడపకు 2 వైపులా 2 పూలు పెట్టండి. సాధ్యమైతే సాయంత్రం వేళ గడప దగ్గర లోపల వైపు నుండి 2 మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి. దీన్నే గడప లక్ష్మీ పూజ అని కూడా అంటారు. ఇది చేసిన ఏ ఇంట్లోనూ కూడా ఆర్థిక సమస్యలు ఎక్కువ కాలం ఉండవండి. వీటితో పాటు మనకు తెలియకుండా చేసే మరికొన్ని చిన్న తప్పులు ఉన్నాయి. వాటిని వెంటనే ఆపేయండి. పాత పసుపును వాడతారు, అది వాడటం, లేదా రసాయనాలు కలిపినటువంటి పసుపును వాడటం, దీనివల్ల ఫలితం ఉండదు. గడపకు పసుపు రాసేటప్పుడు మనం తెలియకుండానే చేసేటటువంటి కొన్ని తప్పులను తప్పనిసరిగా ఆపేయాలి. ముఖ్యంగా పూజ గదిలో మిగిలిపోయినటువంటి పాత పసుపును లేదా ఎక్స్పైరీ అయిపోయినటువంటి పసుపును తీసుకొచ్చి గడపకు రాయకూడదు. గడపకు వాడే పసుపు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా కొత్తగా ఉండాలి. అలాగే ఇల్లు ఊడ్చేటప్పుడు దుమ్ముతో కూడినటువంటి చీపురును గడపకు గట్టిగా తగిలించడం అది ఏమాత్రం కూడా శుభం కాదండి. అన్నిటికంటే ముఖ్యంగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని బాధతో ఎప్పుడూ కూడా గడప పూత పూయకండి. స్త్రీ కన్నీరు గడప మీద పడితే ఆ వంశానికి మంచిది కాదు. కాబట్టి ఎంతటి కష్టాలు ఉన్నా ఆ ఒక్క నిమిషం మనసును దిటవుగా చేసుకొని చిరునవ్వుతో ఆ మహాలక్ష్మిని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇల్లు ఇటుకలతో కట్టవచ్చు, కానీ ఆ ఇల్లు ఒక దేవాలయంలా నిలబడాలి అంటే అది స్త్రీ మనసుతో ఆమె ఆచరించే ధర్మంతోనే సాధ్యం. అవునా? మీ ఇంటి గడపను మీ కుటుంబ గౌరవానికి ప్రతీక గడప. అది ఎంత కలగా ఉంటే మీ జీవితం అంత కలకలలాడుతుంది. మీ ఇంట్లో అయితే గడప పసుపు కుంకుమలతో ఏ ఇంట్లో అయితే మెరుస్తూ ఉంటుందో ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే మనసుకు ఏదో తెలియనటువంటి హాయిగా ప్రశాంతత కలుగుతుంది. అదే మీ మొదటి విజయం. రేపటి నుండి గడపకు పసుపు రాసేటప్పుడు ఇది ఒక పనిలాగా కాకుండా ఒక యాగంలాగా చేయండి. ఒక వరంలాగా భావించి చేయండి. మీ ఇంటి గడపే మీకు రక్షా కవచం అవుతుంది. ఈ వీడియో మీకు కేవలము సమాచారం ఇవ్వటానికి మాత్రమే కాదండి, మీలో చైతన్యాన్ని నింపటానికి చేస్తున్నది. మీ చేతుల్లోనే మీ ఇంటి అదృష్టం ఉంది. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ. అయితే ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఆడపడుచులకు, మీ స్నేహితురాళ్లకు మరియు మీకు తెలిసిన ప్రతి స్త్రీకి షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని 10 మందికి పంచడం కూడా ఒక దైవ కార్యక్రమమే కదండి. మీ ఇంటి గడప పూజ ఎలా చేస్తారు, మీ అనుభవాలు ఏమిటో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేసి మీ ఈ భక్తిని చాటుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను, మన సాంప్రదాయాల వెనుక ఉన్నటువంటి సైన్స్ గురించి కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం.